ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కడా కూడా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం పూర్తిగా పడిపోయిందనే చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కు 16.70% ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఓట్ల శాతం లెక్కించినట్టయితే కాంగ్రెస్ కు 40.1% ఓట్లు రాగా బీజేపీకి 35.01% ఓట్లు వచ్చాయి. బీజేపీ కన్నా చూసినట్టయితే కాంగ్రెస్ కి ఒక 5% ఓట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఓట్ల శాతానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి తన అనాలిసిస్ అందించడానికి మా ప్రతినిధి దొంతు రమేష్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. దొంతు రమేష్, ఈ రోజు పార్లమెంట్ స్థానాలకి సంబంధించి తెలంగాణలో చూసినట్టయితే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం ఎక్కడా కూడా కనిపించలేదు. పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి? డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ప్రపంచం ఉంటుందని భావించారు, కానీ దేశవ్యాప్తంగా మోడీ ప్రపంచానికి బదులుగా కాస్త వెనుకంజలం ఉంది బీజేపీ ఎన్డీఏ కూటమి. కానీ తెలంగాణకు వచ్చే వరకు, సౌత్ ఇండియాకు వచ్చే వరకు కర్ణాటక, ఇటు తెలంగాణ, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మోడీ హవా ఎక్కువగా కనిపించింది. గత 2019 ఎన్నికల్లో తెలంగాణలో కేవలం 4 సీట్లు మాత్రమే బీజేపీ విజయం సాధించింది. ఒకటి నిజామాబాద్, ఒకటి ఆదిలాబాద్, ఇంకోటి సికింద్రాబాద్, కరీంనగర్. ఈ 4 స్థానాల్లోనే విజయం సాధించిన బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో మరో 4 స్థానాలను అదనంగా గెలుచుకుంది. మొత్తం 8 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఒకటి మల్కాజ్గిరి అదనంగా వచ్చింది, చేవెళ్ళ ఇంకొకటి అదనంగా వచ్చింది, అదేవిధంగా మెదక్ ఇంకొక స్థానం గెలుచుకుంది. 4 స్థానాలను అదనంగా గెలుచుకుంది. మొత్తం 8 సీట్లను బీజేపీ విజయం సాధించింది. 8 సీట్లలో విజయం సాధించిన బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కనుక మనం పరిశీలిస్తే గత 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 19.65% మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న లెక్కల ప్రకారం, ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం చూస్తే 35.01% శాతం ఓట్లను పొందింది. అంటే దాదాపు 15.36% ఓట్లను బీజేపీ 2019 ఎన్నికలతో పోలిస్తే 15% ఓట్లను అధికంగా తెచ్చుకుంది. అదే కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 29.70% ఓట్లు నమోదైతే ఈ ఎన్నికల్లో 40.11% ఓట్లను తెచ్చుకుంది. అంటే దాదాపు 10% ఎక్కువ ఓట్లను తీసుకురాగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ 2019 ఎన్నికల్లో 9 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ 41.71% ఓట్లను సంపాదించుకుంది 2019 ఎన్నికల్లో. ప్రస్తుతానికి చూస్తే 16.70% ఓట్ల శాతం పడిపోయింది. పడిపోయిన ఓట్ల శాతాన్ని 5% కాంగ్రెస్ పార్టీ 10% బీజేపీ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక 5% తీసుకుంది. మొత్తం 2 పార్టీలు కూడా పంచుకున్నాయి. బీఆర్ఎస్ ఓట్లు ఎక్కువగా బీజేపీకి క్రాస్ అయ్యాయి. ఎక్కడైతే బీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం లేని చోట్ల బీజేపీ వైపు మొగ్గు చూపారనే ప్రచారం నేపథ్యంలో ఓట్లు అటు వెళ్ళాయని చెప్తున్నారు. సో మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఈసారి 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత 14 సీట్లు సంపాదిస్తాం. రమేష్, ప్లీజ్ బీ హోల్డ్ ఆన్.